కావాలంటే అస్సలు ఇంట్రెస్ట్ కూడా వస్తలేదు మన విజయవాడ రోడ్కి. ఎప్పుడు ఏదో ఒకటి అవుతుంటుంది అనమాట. ఇక్కడ ఎందుకు అవుతుంటుందో అర్థం కాదు. ఎప్పుడు ఏదో ఒకటి అవుతుంటుంది. ఫుల్ జామ్ ట్రాఫిక్ ఎందుకు ఏమో కానీ మరి ఘోరంగా ఉంది ఇది. దీనివల్ల ఏదో ప్రాబ్లం జరిగింది ఇక్కడ. దీనివల్ల ఇదంతా ట్రాఫిక్ జామ్ అనమాట. చలో ఆఫీస్ కాడికి వచ్చి టాటా తాళం ఇంత తీసుకొచ్చుకున్నా. మనం ఈ నుంచి అయితే డైరెక్ట్ మేడ్చల్ అయితే వెళ్ళిపోదాం. ఎండ మాత్రం మరి ఘోరంగా కొడుతుందబ్బా. ఏనే అన్న ఎంజాయ్ చేస్తారు మంచిగా, మీరు ఎంజాయ్ చేస్తారు అంటున్నా మంచిగా. మీదేనా అన్న? మరి ఎట్లా పోతారన్నా బండ్లు? అవి ఏ కంపెనీకైనా ఉండని అన్న. బండి పక్కన బండి పెడితే ఎట్లా పోతారు చెప్పు? ఎంతసేపు అవుతుంది ఆరని కొట్టబట్టి? కొంచెం 2 వీలర్ అన్నా పడుతుంది ఇక్కడ. ఏం రోడ్ మధ్యలో పెట్టి ఏం అడిగేసి వస్తావన్నా? भैया लोडिंग के लिए 3 बजे टाइम कितना हो रहा? 3:30 గంటలకు రమ్మంటుండు. చలో ఇళ్ళది ఒక టైం. వెల్కమ్ బ్యాక్ టు రాజు ట్రక్ బ్లాగ్. మనకైతే బండి అన్లోడ్ అయితే 2 రోజులు అవుతుంది. అది కంపెనీలోనే పెట్టేసాం అనమాట మొన్న. ఇక సరే అని చెప్పేసి మా బావ నాకు రాత్రి అయితే కాల్ చేసి పొద్దునైతే కంపెనీ బస్కి అయితే వెళ్ళిపోయి బండి అయితే తీసుకుని రా అన్నాడు. సరే అని చెప్పిన పొద్దున బస్ అయితే ఎక్కేసి కంపెనీ దగ్గర నుంచి బండి తీసుకొని వస్తున్నా అనమాట. మా బావ మధ్యలో ఫోన్ చేసి డైరెక్ట్ పార్కింగ్ అయితే వచ్చేసి నీకు వేరే లోడ్ అయితే ఉంది, కానీ ఏ బండికి ఉందో చెప్పలేదు, లోడింగ్ అయితే ఉందని చెప్పిండు. డైరెక్ట్ అయితే మనం అయితే పార్కింగ్కి వెళ్ళిపోదాం. ఆల్రెడీ టైం వచ్చేసి 9:25 అవుతుంది. డైరెక్ట్ మనం పార్కింగ్ అయితే వెళ్ళిపోయి ఏ బండో చూసుకుందాం, ఏ బండి లోడింగ్ ఉందో ఏ బండికి లేదో చూసుకొని ఆ బండి అయితే లోడింగ్ అయితే వెళ్ళిపోదాం. కావాలంటే అస్సలు ఇంట్రెస్ట్ కూడా వస్తలేదు మన విజయవాడ రోడ్కి. ఎప్పుడు ఏదో ఒకటి అవుతుంటుంది అనమాట. ఇక్కడ ఎందుకు అవుతుంటుందో అర్థం కాదు. ఎప్పుడు ఏదో ఒకటి అవుతుంటుంది. ఫుల్ జామ్ ట్రాఫిక్ ఎందుకు ఏమో కానీ మరి ఘోరంగా ఉంది. ఏమైందో ఏమో అస్సలు అర్థమవుతలేదు. 20 నిమిషాలు అవుతుంది దగ్గర. ఏందో ఏమో వెనక బండ్లు మరి ఘోరం. అవుతుందో ఇవాళ తొందరగా అవుతుందో కాదో. ఇవాళ అవి కదులుతూనే లేవు. 7 బండ్లు అన్న ఆగిపోయినాయి, కదులుతలేవు. ఛాన్స్ అయిపోయింది కదలక. ఒక్కడ మాత్రం కొద్దిగా ఫ్రీగా అయితే పోతున్నాయి బండ్లు. డ్రైవర్ కడుతున్నారని దానివల్ల జామా లేకుండా ఇంకో దానివల్ల జామా అర్థమవుతలేదు, కానీ ఎప్పుడింత జామ్ లేదు. మరి ఘోరం ఉంది జామ్ అయితే. ముంగట ఏమన్నా ఉందేమో చూడాల. అక్కడైతే ఫ్రీగా పోతున్నాయి బండ్లు. ఇది దీనివల్ల ఏదో ప్రాబ్లం జరిగింది ఇక్కడ. దీనివల్ల ఇదంతా ట్రాఫిక్ జామ్ అనమాట. తక్కువ ఫుల్ జామ్. ఆ మిక్సర్ బండి వల్ల ఇంత జామ్. దగ్గర గంట. అమ్మ ఏందో ఏమో అసలు అర్థమ కాకుండా గంట పట్టింది దగ్గర. పార్కింగ్ అయితే వచ్చి బండి అయితే పార్క్ చేసిన. మా బావకి అయితే ఫోన్ చేస్తే మా బావ అన్నాడు టాటా తీసుకొని మేడ్చల్కి అయితే లోడింగ్ ఉందంట, టాటా తీసుకోపోమన్నాడు. సరే అని చెప్పిన. ఇప్పటికే లేట్ అయిపోయింది ఆల్రెడీ. ఎందుకంటే మొత్తం ట్రాఫిక్ జామ్ ఉండే కదా, దానివల్ల చాలా లేట్ అయిపోయింది. కానీ 1 గంట పైన పట్టింది అనుకోండి బయట పడే వరకు. ఇక్కడ నుంచి అయితే ఇప్పుడు టాటా ఈడ కూడా లేదు. మళ్ళీ ఆడ ఆఫీస్ దగ్గర ఉందన్నమాట. ఆఫీస్ దగ్గరకి అయితే పోయి ఆడ తాళాలు ఉన్నాయి, ఆడ తాళాలు తీసుకొని బండి తీసుకొని డైరెక్ట్ మేడ్చల్కి అయితే వెళ్ళిపోయాం. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. సో ఆఫీస్ కాడికి వచ్చి టాటా తాళం ఇంత తీసుకొచ్చుకున్నా. మనం ఈ నుంచి అయితే డైరెక్ట్ మేడ్చల్ అయితే వెళ్ళిపోదాం. ఎండ మాత్రం మరి ఘోరంగా కొడుతుందబ్బా. ఈ పార్క్ నుంచి ఇక్కడికి వచ్చే వరకు అవతరం ఇట్లా అయిపోయింది మొత్తం. ఒక బండి కొంచెం దులుపుకున్నా అనమాట. కొంచెం ఈ నుంచి మేడ్చల్ పోయి ఆడ కార్బన్ పౌడర్ ఉందంట. కార్బన్ పౌడర్ అయితే వేసుకోవాలి.
మా వాళ్ళు ఇక్కడ మజ్జిగ పంపిణీ స్టార్ట్ చేసారు అనమాట. ఏదే అన్న ఎంజాయ్ చేస్తారు మంచిగా, మీరు ఎంజాయ్ చేస్తారు అంటున్నా మంచిగా. మజ్జిగ పంపిణీ టైమింగ్ వచ్చేసి మధ్యాహ్నం 12:30 స్టార్ట్ అవుతుంది. 12:30 నుంచి కనీసం 2:30-3 వరకు నడుస్తుంది అనమాట. మనకు ఆ లొకేషన్ మజ్జిగ లొకేషన్ వచ్చేసి నాచారం వ్యాలీ జోన్ దాన్నే ఉంటుంది అనమాట. వ్యాలీ జోన్ కానీ గేట్ దగ్గర మన వాళ్ళు నాచారం వస్తే మజ్జిగ ఎవరైనా తాగొచ్చు అనమాట. వాళ్ళకి వీళ్ళకి అనేది ఏం లేదు, ప్రతి ఒక్కరికి మజ్జిగ పంపిణీ అన్నట్టు. అది ఆల్రెడీ టైం తీసుకుంటే 1:15 అవుతుంది. నేను మేడ్చలో పోయే వరకు 2:30 3 వరకు అయితే వెళ్ళిపోద్ది అనమాట. అయితే లోడ్ వేసుకోవాలా. లేట్ అయిన వరకు మళ్ళీ మనకు అన్లోడింగ్ కాదనమాట. మాక్సిమం అన్లోడింగ్ అయిపోతే చూసుకోవాలా, లేకపోతే ఇక మళ్ళీ పొద్దున్నే పోవాల్సి వస్తుంది అన్నట్టు. ఫ్లైఓవర్ స్టార్ట్ అయిపోయి ఒక జమాన్ అవుతుంది, అసలు ఆగిపోయింది. ఇది ఎక్కడిదక్కడ ఉండిపోయింది. మళ్ళా సుచిత్ర కన్నా ముంగట ఉంది కదా ఫ్లైఓవర్ చేసేది, అట్టేడ్ అవుతుంది కానీ మళ్ళా ఇట్టేడ్ ఆగిపోయింది. మళ్ళీ ఇది తొందరగానే అయిపోతే ట్రాఫిక్ చాలా క్లియర్ అయిపోతుంది అనమాట సాయంత్రం టైంలో. రోడ్డంతా ఖాళీ అని ఉంది, ఎండ పబ్లికే లేదు, చాలా ఘోరమైన ఎండ. బండి రన్నింగ్ లోనే ఉంది, నా పరిస్థితి చూడలేదు. ఘోరం ఉందంటే ఎక్కుతుంది బండ్ల, రన్నింగ్ ఉంది మళ్ళా బండి. కాలు వస్తలేదు, ఊపిరి ఆడనట్టు అయింది నాకు. కానీ కాలేదు, రన్నింగ్ ఉన్న బండికి ఇది అలా తెప్పేస్తుంది. కంపెనీకి కిలోమీటర్ దగ్గరలో ఉన్నా అదే గల్లీలో ఉన్నాను. బండ్లు పెట్టిర్రు, మరీ ఘోరంగా పెట్టిర్రు బండ్లు. అది 2 వీలర్ కూడా పడుతుందా పట్టో డౌన్ అట్లా పెట్టేసి వెళ్ళిపోయారు. పంపిస్తుంది కూడా ఉంది. కొంచెం కూడా గ్యాప్ లేదు. మీదేనా అన్న? మరి ఎట్లా పోతారన్నా బండ్లు? ఏ కంపెనీకైనా ఉండని అన్న, బండి పక్కన బండి పెడితే ఎట్లా పోతారు చెప్పు? ఎంతసేపు అవుతుంది ఆరని కొట్టబట్టి? కొంచెం 2 వీలర్ అన్నా పడుతుంది ఇక్కడ. ఏం రోడ్ మధ్యలో పెట్టి మనకి చెప్తావన్నా? గ్యాప్ లేదు, మొత్తం ఇరికిచ్చి పెట్టేసిండు. పాడుండదు కొంచెం కూడా. గ్యాప్ లేకుండా చేసిన మొత్తం దగ్గర పెట్టి పోయిండు. చూసుకున్నా ఆల్రెడీ, చూసుకున్నాక బండి పోతుందా పోదా రాదా అని కూడా. 10 నిమిషాలు అవుతుంది దగ్గర దగ్గర పోయి అడుగుతామని పోయినా అంట. ఆరెండు కొడుతున్నా, ఆరెండు సౌండ్ కూడా పడతలేదు ఆయన. లొకేషన్ బండికి ఎత్తి వచ్చిన అనమాట. ఇదే అన్నట్టు లొకేషన్. వీళ్ళెంత టైం చేస్తారు ఇప్పుడు, వీళ్ళని చూడాలా. ఇంకా లేట్ అయింది. भैया लोडिंग के लिए 3 बजे టైం కింద 3 గంటలకు రమ్మంటుండు. చలో వీళ్ళది ఒక టైమింగ్, యాంటిక్ టైమింగ్ ఉంటుంది వీళ్ళది. గతం 7 అవుతుంది, ఇటు లోడ్ వేసుకొని పోయే వరకు ఏ టైం అవుతుందేమో. టైం అంతా వేస్ట్ ఉంటుంది ఇటు వస్తే. ఎండ మాత్రం శాపం రాకినట్టు రాస్తుంది ఎండ. బండి తిప్పి పెట్టుకున్నా నేను, ఎండ భరించలేక. నీడు ఉంటుంది కదా బండ్లని, ఇట్లా పెట్టుకుంటేనేమో ఎదురెండో కొడుతుంది. అట్లా అని చెప్పి ఇటు తిప్పి పెట్టుకున్నా.
చూద్దాం 3 గంటలకు పిలవమన్నాడు కదా, 3 గంటలకైతే పోయి ఎన్ని గంటల వరకు లోడ్ వేస్తారో కనుక్కొని చేసుకొని. ఇప్పటికే టైం 4 అవుతుంది. బండి లోపల పోయి ఆల్రెడీ అడిగేసి వచ్చాను నేను 3:10 అప్పుడు పోయి అడిగేసి వచ్చిన. పిలుస్తా అన్నాడు, ఇంతవరకు దిక్కులేదు. 4-5 నిమిషాలు అవుతుంది టైం. ఈయన ఎంత టైం అయితే పోయి ఎప్పుడో కాల్ చేసుకోవాలా. ఇది నిజంగా ఏషియన్ దొరికింది ఈ కంపెనీ కూడా. ఆన డేంజర్ అయిపోయింది. ఎక్కువ కూడా లేదు, 500 కిలోలు ఉంది ఇక్కడ. చూద్దాం లోపల పోయి అడిగేసి చూద్దాం. అయితే ఏంది లేకుంటారు అది. అమ్మ ఏంది ఇది లోపల అంతా అదేమంటారు పోసి పెట్టారు అనమాట, కింద అంత ఎత్తుతారు. అందుకోసం టైం పట్టిందంట, బండి రానికి లేదంట ప్లేస్. అందుకోసం ఎత్తుతారు. ఒక 5 నిమిషాలు బండి తీసేసుకో అన్నాడు. సరే అని చెప్పిన. ఉడుకుతుంది ఇప్పుడు వస్తుంది గాలి జర నడుస్తుంటే. నేను పోయి లోడింగ్ అయితే తీసుకుందాం, ఒక 5 నిమిషాలు తీసుకుంటాను. అయితే కొంచెం ఉంది, ఒక సైడ్కే ఉంది అనమాట. అది ఆ సైడ్ కొంచెం క్లియర్ చేస్తే బండి వెళ్ళిపోతుంది. పోయి లోడింగ్కి పెట్టేవచ్చు అనమాట. చలో లేట్ అయిపోయింది ఇప్పటికే. యాప్ లేకుండా ఇరికిచ్చి పెట్టేసిన బండి అయితే ఇలా. అమ్మా మనకైతే లోడ్ అయిపోయింది అనమాట. కార్బన్ బ్యాగులు మొత్తం 20 బ్యాగులు, బండే ఫుల్ అయిపోయింది. ఇప్పుడు ఏం లేదు, మా బాబుకు ఫోన్ చేయాలా. టైం వచ్చేసి 4:30 అవుతుంది. ఈ టైంలో ఇప్పుడు కంపెనీ ముమ్మంటాడా మరి వద్దంటాడా. మ్యాక్సిమం 4:30 అవుతుంది కదా, మనం పోయి వరకు కార్ అవుతుంది చెప్పలేము అనమాట. అయితే కావచ్చు, లేకుండా లేదు. ఒకసారి అయితే ఫోన్ చేద్దాం. కరెక్ట్ 4:30 అవుతుంది టైము. ఎండకు అప్పరానికి చెమటలు ఆగుతలేవు. అసలు మా బాబుకి అయితే ఫోన్ చేసి ఏమంటాడు చూసి, ఇంటికి అంటాడా లేకుంటే కంపెనీకి అంటాడా ఏమంటాడో కనుక్కొని మేమైతే తిని చేస్తే బయలుదేరుతా. మా బాబుకి ఫోన్ చేస్తే కంపెనీకి ఫోన్ చేసి అడుగు ఒకసారి అన్నాడు. కంపెనీకి ఫోన్ చేసి అడిగిన, ఇప్పుడు వద్దన్నారు, కూతురైతే రమ్మన్నారు. డైరెక్ట్ అయితే పార్కింగ్కి వెళ్ళిపో అన్నాడు. సరే అని చెప్పిన. ఇక్కడ ఒక లొకేషన్ చూపిస్తా. మొత్తం చెట్లు అయినా కానీ ఒకప్పుడు గ్రౌండ్ ఇది చూడడానికి మస్తు కనబడుతుండే. మొత్తం చెట్లు తయారైనవి. గ్రౌండ్ అనమాట అది. చూస్తే మొత్తం మంచిగా కనబడుతుండే. అట్లాంటిది మొత్తం ఖరాబ్ అయిపోయింది. ఒక కంపెనీ ఉంటుంది, పెద్ద కంపెనీ. అన్ని బండ్లు లోడే ఉంటాయి మొత్తము. అన్ని బండ్లే లోడ్ ఉంటాయి, పెద్ద పెద్ద లారీలు లోడ్ అవుతాయి అనమాట. ఇక్కడ ప్రశాంతంగా ఉంటది ఇటు. కాకపోతే ఎండకు ఎక్కువ తట్టుకోలేము ఇక. బండి మొత్తం అడ్డం పెట్టేసిండు ఈయనే అనమాట. అది దారుణంగా వేరే బండి పాస్ కాకుండా పెట్టిండు. ఇండస్ట్రియల్ ఏరియా టైప్ ఉండదు మొత్తం. 4:30 దాటింది కదా. ఇప్పుడు ఆఫీస్ టైం వదిలిపెట్టే టైంలో అయితే అర్ధగంట అయితే మనకు సుచిత్ర, తాడబన్, ప్యారడైజ్, సంగీత్ సిగ్నల్, సికింద్రాబాద్ మొత్తం జామ్ ఉంటది అనమాట. ఈ జామ్ లో పోలేము. తొందరగా అయితే కొట్టాలి బండి. ఆ జామ్ కి ఇరుకొని వాళ్ళ 2 వీలర్ వాళ్ళు అస్సలు విన్నారనమాట. ఈ కదరికాలు వచ్చినట్టు వస్తే 2 వీలర్ వాళ్ళు ఎందుకు, అందుకోసం అనేసి తొందరగా అయితే కొట్టేస్తా బండి. ట్రాఫిక్ లో నడపలేము. ఎంత ఏం చేశాడని ట్రాఫిక్ లో గిచ్చ. అదే కాక రోడ్లు బాగాలేవు. ఆ ప్యారడైస్ కాడ రోడ్ వేస్తున్నారు, డ్రైవర్ కడుతున్నారు. ఆడ ఎక్కువ ట్రాఫిక్ పడుతుంది. దానికి మనం చూసుకొని జాగ్రత్తగా తొందరగా అయితే వెళ్ళిపోవాలన్నమాట. చలో ఆఫీస్ కాడికి అయితే వచ్చిన, బండి పెట్టేసిన, లాక్లైతే వేసేసిన. ఈ నుంచి అయితే ఇంటికి వెళ్ళిపోదాం. వచ్చి లాక్ బండి పెట్టి పట్ట కూడా కట్టేసిన అనమాట మొత్తం. ఇక మనకి వేసేది రేపైతే ఈ బండి మీద అయితే మ్యాక్సిమం అయితే పోను. ఎందుకంటే పెద్ద బండ్లు ఉంటాయి కాబట్టి పెద్ద బండి మీద అయితే పోవాల్సి వస్తుంది. ఈ బండి మీద మా అన్న పోతాడు అనుకుంటాను నేనైతే. మన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ ఒక లైక్ కొట్టండి.